Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనమాట. సో రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటిన ఏకైక మూవీ సంక్రాంతి మూవీ ఏదైనా ఉందంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ అనమాట. ఎందుకంటే RRR గ్రాస్ ను కూడా దాటబోతుంది. అలాగే గతంలో బందీ మూవీకి 4 రోజుల్లో 8.5 కోట్లు వస్తే ఇప్పుడు చిరంజీవి గారి మూవీకి 9.5 కోట్లు అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ లెవెల్లో ఈ రకంగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసుకుంటూ దుమ్ము దులిపేస్తూ ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో మన RRR అలాంటి మూవీస్ కూడా గ్రాస్ చేసే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలాంటి గ్రాస్ ని మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఎప్పుడూ లేదనమాట. అప్పుడు ఉన్న టాప్ సినిమా హీరోల్లో కూడా మన చిరంజీవి గారు నెంబర్ 1 హీరోగా దేంట్లో అయినా పారితోషికంలో అయినా కావచ్చు, లేకపోతే సినిమా వసూళ్ళు బడ్జెట్ లో కావచ్చు, దేంట్లో చూసుకున్నా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో నెంబర్ 1 హీరోగా ఉండేవాళ్ళు అనమాట. ఆ రకంగా చూసుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా కొన్ని రోజుల్లో 300 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసే దాంట్లో దూసుకెళ్లిపోతున్నారు అనమాట మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే. ఈ లెవెల్లో దూసుకెళ్లిపోతున్నారు. అండ్ ఈ రోజు 11వ రోజు కలెక్షన్స్ సంబంధించిన వీడియో అనమాట. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. ఈ 11వ రోజు కలెక్షన్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ హౌస్ఫుల్ అయ్యే థియేటర్స్ చాలా అంటే చాలా కనిపించాయి అనమాట. బుక్ మై షోలో చాలా థియేటర్స్ అయితే ఫుల్ అయి రష్ అయిపోయాయి అనమాట. ఈ రకంగా కలెక్షన్స్ ని ఈ లెవెల్లో ఇంకా టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే మరి మీ విషయానికి ఎలాంటి అక్కడ అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ చేశారు మనందరికి తెలిసిన విషయం. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తానమాట. ప్రీ రిలీజ్ అంటే ఇక్కడ ప్రీమియర్ షోకే ఈ లెవెల్లో టికెట్స్ బుక్ అయ్యాయంటే ఆ లెవెల్లో కలెక్షన్స్ వచ్చాయన్నమాట. ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ 10 నిన్నటి వరకు కూడా ఊచపోతైతే నడిచిందన్నమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్న భయ ఏ విషయానికి ఆ మాట చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన స్టామినా, అలాగే అనిల్ రావిపూడి గారి మైండ్ టెక్నాలజీకి యాక్సెప్ట్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ లెవెల్లో ఏమి సింపుల్ స్టోరీతోనే ఆ దొల్ల కొట్టేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని కూడా థియేటర్స్ రప్పించారు అనమాట. ఆ లెవెల్లో అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఇక రీసెంట్ గా నార్త్ అమెరికాలో కూడా 3 మిలియన్ గ్రాస్ అయితే దాటింది అనమాట. 3 మిలియన్ గ్రాస్ దాటం ఒక విశేషం అని చెప్పుకోవాలి. ఈ 3 మిలియన్ గ్రాస్ కూడా చాలా అంటే చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసింది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే చాలా అంటే చాలా అద్భుతాన్ని చేసింది. ఇకపోతే 11వ రోజు మన కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపితే 22.5 కోట్ల కలెక్షన్స్ అండ్ గ్రాస్ అయితే షేర్స్ అయితే రాబట్టింది. ఈ లెవెల్లో వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 11వ రోజు ఈ లెవెల్లో వస్తాయంటే నాకైతే ఆశ్చర్యం వేసింది అనమాట. అలాగే కర్ణాటక అండ్ ఆల్ రౌండ్ సరౌండింగ్ అన్ని ఏరియాలు అన్ని స్టేట్స్ చూసుకున్నట్లయితే 18.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇంకా ఓవర్సీస్ అలాగే నార్త్ అమెరికా ప్రతి చోట చూసుకున్నట్లయితే మొత్తం నార్త్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఈ 11వ రోజు అయితే మాత్రం 48.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. మామూలుగా బీభత్సాన్ని అయితే సృష్టిస్తూ ఉంది. ఈ బీభత్సాన్ని అయితే సునామీని బాక్స్ ఆఫీస్ సునామీని ఎవరు ఆపలేరు అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారిని ఎవరు ఆపలేరు. మళ్ళీ నెంబర్ 1 హీరోగా నెంబర్ 1 కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని వరల్డ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని మళ్ళీ తిరగా క్రియేట్ చేశారన్నమాట మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది ఫ్రెండ్స్ మనశంకర వరప్రసాద్ గారి 11వ రోజు కలెక్షన్స్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.